హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య ఫణితీర్. కరెంట్లీ ఐఎమ్ పిహెచ్డి స్టూడెంట్ ఐటీ కాన్పూర్. సో ఈ రోజు మనం ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్ నెంబర్ 2. ఓకే, సో సో జనరల్ గా మనం ఈ చాప్టర్ లో ఇంట్రొడక్షన్, దెన్ విల్ గో వాట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటో డిఫైన్ చేస్తాం. సో దెన్ వీ విల్ గో ఆఫ్టర్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటో డిఫైన్ చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. సో దెన్ potential due to a point charge, then we'll go to potential due to electric dipole. So then, potential due to a system of charges గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, లైక్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఏంటి చూస్తాం అన్నమాట. సో నెక్స్ట్ లైక్ రిలేషన్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. సో ఫీల్డ్ కి పొటెన్షియల్ కి రిలేషన్ అంటే చూద్దాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు పొటెన్షియల్ చూసాం. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గురించి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. సో దెన్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఇన్ బిట్వీన్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సపోజ్ ఎక్స్టర్నల్ గా ఫీల్డ్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వేరీ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ టూ చార్జెస్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో సబ్ టాపిక్స్ మాట పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్స్. సో తర్వాత మనం ఎలక్ట్రోస్టాటిక్ ఆఫ్ కండక్టర్స్ గురించి చూస్తాం అన్నమాట. సో ముందుగా మనం సో 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 ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఇంట్రడక్షన్. సో మనం జనరల్గా ఇన్ సిక్స్త్ అండ్ ఎయిత్ క్లాస్ లో ఆర్ క్లాస్ 9th లో నోటేషన్ ఆఫ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ వాజ్ ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ది ఎనర్జీ విచ్ పొజెస్ డ్యూ టు పొజిషన్. మన పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక బాడీకి ఎంజీహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే ఎంజీహెచ్ అంటే సమ్ ఎర్త్ నుంచి సర్ఫేస్ నుంచి సమ్ హైట్ హెచ్ ఉంటే దానికి ఎంజీహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో అక్కడ హెచ్ అంటే ఏం చెప్తున్నాం, ఒక పాయింట్ నుంచి పొజిషన్, ఎంత పొజిషన్ హైట్ లో ఉందని. సో when a external force does a work in taking a body from a point to another against a force like spring force or gravitational force, that works gets stored as potential energy. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక పార్టికల్, ఒక మాస్ ఉన్న బాడీని ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ అగెన్స్ట్ తీసుకెళ్లి సమ్ డిస్టెన్స్ లో పెడుతున్నావు కదా. సో దానికి మనం ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి కదా. సో ఆ వర్క్ దేని కింద కన్వర్ట్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ అగెన్స్ట్ ఫోర్స్ అని స్ప్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు, గ్రావిటేషన్ ఫోర్స్ అవ్వచ్చు. యూజువల్లీ మనం గ్రావిటేషన్ ఫోర్స్ తీసుకుంటాం. సో వెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ రిమూవ్డ్, ద బాడీ మూవ్స్ గెయినింగ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ లూజింగ్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అదే బాడీ అక్కడి నుంచి హెచ్ హైట్ నుంచి డ్రాప్, మన ఎక్స్టర్నల్ ఫోర్స్ అంతా రిమూవ్ చేస్తే ఏమవుతుంది, అది ఇలా ఫాలో అయ్యి ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ సమ్ v వెలాసిటీతో హిట్ అవుతుంది కదా, కైనెటిక్ ఎనర్జీ కింద మారి, సో గెయినింగ్ కైనెటిక్ ఎనర్జీ, లూజింగ్ ద ఈక్వల్ అమౌంట్. ఎంత అయితే కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అవుతుందో అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ లూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ద సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ థర్స్ కన్సర్వ్డ్. ఏ పాయింట్ దగ్గర అయినా ఇప్పుడు ఇంత సమ్ కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది, అది కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయింది, అది కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే మళ్ళీ ఏ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ తీస్తే అది కాన్స్టెంట్ కింద ఉంటుంది. దాన్నే మనం సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ థర్స్ కన్సర్వ్డ్ అంటాం. ద ఫోర్సెస్ ఆఫ్ దిస్ కైండ్. సో ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ చేస్తున్నావు కదా ఈ ఫోర్సెస్ మీద, గ్రావిటేషన్ ఫోర్స్ కానీ స్ప్రింగ్ ఫోర్స్ కానీ. సో అలాంటి ఫోర్సెస్ లో ఎప్పుడైతే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేస్తే కన్సర్వ్ అవుతుందో అలాంటి ఫోర్సెస్ ని మనం స్ప్రింగ్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్ కన్సర్వేటివ్ ఫోర్సెస్ అంటాం. స్ప్రింగ్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్సర్వేటివ్ ఫోర్సెస్. ఓకే, సో కులూమ్, ఇప్పుడు మనకి కులూమ్ ఫోర్స్ తెలుసు కదా. కులూమ్ లా ప్రకారం F ఈక్వల్ టు సమ్ K Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఇది కూడా గ్రావిటేషన్ లాగే ఉంది కదా, F ఈక్వల్ టు Gm1 M2 బై ఆర్ స్క్వేర్ కింద. సో కులూమ్ ఫోర్స్ బిట్వీన్ two stationary charges is also a conservative force. This is not surprising since both have inverse square distance dependence. సో గ్రావిటేషన్ ఫోర్స్ లాగే ఇది కూడా
ఏంటి కన్సర్వేటివ్ ఫోర్స్ మాట. ఓకే, differ mainly in proportionality constants. The masses in gravitational law are replaced by charges in Coulomb law. Thus, the potential energy of mass in a gravitational field, we can define electrostatic potential energy of a charge in electrostatic field. So, gravitational field లో gravitational potential energy అలాగే డిఫైన్ చేస్తాము. సేమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు, చార్జెస్ ఉన్నప్పుడు, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కన్సిడర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ E due to some charge configuration of first for simplicity. Consider the field E due to a charge Q placed at a origin. Now imagine that we bring a test charge Q from a point R to point P against repulsive force due to charge Q with reference to figure 1. So initially ఏమన్నాడు now imagine consider a field E due to charge Q placed at a origin. సో చార్జ్ క్యూ అనేది ఇక్కడ ఆరిజిన్ దగ్గర ప్లేస్ అయ్యింది. ఓకే, ఇక్కడ చార్జ్ క్యూ చూపిస్తున్నారు కదా, ఇది చార్జ్ క్యూ మాట. సో ఆరిజిన్ దగ్గర ప్లేస్ అయ్యింది చార్జ్ క్యూ. ఓకే, ఆరిజిన్ దగ్గర ప్లేస్ అయ్యింది చార్జ్ క్యూ. క్యూ చార్జ్ ఆరిజిన్ దగ్గర ప్లేస్ అయ్యి ఉన్నది. దీని ఆరిజిన్, ఈ పాయింట్ ఆరిజిన్ దగ్గర ప్లేస్ అయ్యింది అంటారు. నెక్స్ట్ ఏమంటున్నాడు, నో ఇమాజిన్ దట్ వి బ్రింగ్ ఏ టెస్ట్ చార్జ్ క్యూ. ఇది టెస్ట్ చార్జ్ క్యూ ఉంది కదా ఇక్కడ, దీన్ని ఏంటి ఫ్రమ్ పాయింట్ ఆర్ నుంచి పి దాకా తీసుకొచ్చాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు క్యూ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది, దాని చుట్టూ పాజిటివ్ చార్జ్ అనుకుంటే. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జ్ ప్లస్ క్యూ ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏంటి, దీని ఇక్కడ ఈ చార్జ్ క్యూ అనేది ఆర్ నుంచి పి దాకా తీసుకురావాలంటే ఇప్పుడు దీని రెండింటి మధ్య ఫోర్స్ ఉంటది కదా. సో రెండు పాజిటివ్ చార్జ్ అనుకుంటే, సపోజ్ జనరల్ ఫర్ చార్జ్ అనుకుంటే, ఇది రిపల్సివ్, ఈ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అలా ఉందనుకో, ఈ చార్జ్ మీద ఫోర్స్ ఎట్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకురావాలంటే ఇదే కదా, ఫ్రమ్ పాయింట్ ఆర్ టు పాయింట్ పి అగైనెస్ట్ రిపల్సివ్ ఫోర్స్ ఆన్ ఇట్ డ్యూ టు చార్జ్ క్యూ. సో దీని వల్ల దీని మీద ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది ఎఫ్ కి, దానికి అగైనెస్ట్ గా మనం వర్క్ డన్ చేసి పాయింట్ ఆర్ నుంచి పాయింట్ పి దాకా తీసుకురావాలి, అంతే కదా. సో పాయింట్ ఆర్ నుంచి పాయింట్ పి దాకా, పాయింట్ ఆర్ నుంచి పాయింట్ పి దాకా తీసుకురావాలి అగైనెస్ట్ ఈ రిపల్సివ్ ఫోర్స్, సో దిస్ విల్ హ్యాపెన్ ఇఫ్ క్యూ అండ్ స్మాల్ క్యూ ఆర్ బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఆర్ నెగిటివ్. సో రిపల్సివ్ ఎప్పుడు ఉంటది, బోత్ ఆర్ పాజిటివ్, క్యూ అండ్ క్యాపిటల్ బోత్ ఆర్ పాజిటివ్ ఉండాలి, లేకపోతే బోత్ ఆర్ నెగిటివ్ ఉండాలి, అప్పుడే రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఫర్ డెఫినెట్లీ లెట్ us టేక్ క్యూ, capital Q and small q greater than 0. Two remarks may be made here. First, we assume the test charge Q is so small that it does not disturb the original configuration. సో ఇది చాలా చిన్నదే, సో ఇది ఏంటంటే దీని ఒరిజినల్ కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ చేయట్లేదు అనమాట. ఓకే, namely the charge Q at the origin, else we keep charge Q fixed at origin by some unspecified force. సో దీన్ని సమ్ అన్స్పెసిఫైడ్ ఫోర్స్ తో దీని క్యూ చార్జ్ ని ఇక్కడే ఉంచుతున్నాం అన్నమాట. ఓకే అంటున్నాడు వాడు, ఉంచుదాం అంటున్నాడు. సో సెకండ్, ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ ఫ్రమ్ క్యూ, సో ఈ చార్జ్ ఆర్ నుంచి పి దాకా తీసుకురావడానికి, charge Q from R to P, we apply external force F external just is enough to counter the repulsive electric force. So Q వల్ల some electric force F ఈ repulsive force యాక్ట్ అవుతుంది దీని మీద. ఓకే, సో దానికి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అండ్ ఆపోజిట్ F external అప్లై చేస్తాం అన్నమాట. F external is same thing as minus F electric. Fe అంటే force on Q due to capital Q, force on small test charge small q due to capital Q. Okay, this means there is no net force on acceleration of charge Q when it brought from R to P. So దాని వల్ల ఏంటి, నెట్ ఫోర్స్ 0 ఉంటుంది ఆ బాడీ మీద. సో అది ఆర్ నుంచి పి దాకా తీసుకురావడానికి నో యాక్సిలరేషన్ అనమాట, యాక్సిలరేషన్ అనేది ఏం జనరేట్ అవ్వలేదు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ద ఫోర్స్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్. సో నేను వర్క్ చేస్తున్నా ఎఫ్ ఎక్స్టర్నల్ డాట్ డిఆర్ అంటే ఏంటి, సో ఏమన్నాడు, ఇన్ దిస్ ఇస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, నేను ఏదైతే వర్క్ చేస్తున్నా అది ఈస్ ద నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్, అంతే కదా.
if external, so and it gets fully stored in form of potential energy. సో ఆ వర్క్ మనం చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి చేసేది ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాం కదా. సో మనం ఎక్స్టర్నల్ వర్క్ చేస్తున్నాం కదా. సో వర్క్ చేస్తున్నాం అంటే ఆ వర్క్ అనేది సమ్ ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అయి ఉండాలి కదా. అది ఎలా స్టోర్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ చార్జ్ క్యూ, స్మాల్ క్యూ ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ రిమూవ్డ్ ఆన్ రీచింగ్ పి, the electric force will take the charge away from Q, and the stored potential energy at P is used to provide kinetic energy to the charge Q in such a way the sum of kinetic energy and potential energy are conserved. ఇప్పుడు ఏమంటున్నాడంటే, సపోజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసింటే ఆఫ్టర్ P దగ్గర, ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ టేక్ ద చార్జ్ అవే ఫ్రమ్ ద క్యూ. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఏంటి? చార్జ్ తీసుకుంటారు ఫ్రమ్ అవే ఫ్రమ్ ద క్యూ. స్టోర్డ్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ పి ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ స్టోర్డ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా, అదేంటి? యూజ్డ్ టు ప్రొవైడ్ కైనెటిక్ ఎనర్జీ టు చార్జ్ స్మాల్ క్యూ ఇన్ సచ్ ఏ వే దట్ సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కన్జర్వ్డ్. సో అది ఏ వేలో పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ కింద ప్రొవైడ్ చేస్తే, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేస్తే ఈక్వల్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ద వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ మూవింగ్ చార్జ్ క్యూ ఫ్రమ్ ఆర్ టు పి. సో ఆర్ టు పి కి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి? ఎఫ్ ఎక్స్టర్నల్ డాట్ డిఆర్. దిస్ వర్క్ ఈస్ డన్ అగైన్స్ ద ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్స్ అండ్ గెట్ స్టోర్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆర్ టు పి కదా ఇది వర్క్ డన్. సో ఇప్పుడు ఎఫ్ ఎక్స్టర్నల్ అంటే ఎఫ్ మైనస్ ఎఫ్ఈ కదా. సో ఈ మైనస్ ఎఫ్ఈ రాయొచ్చు ఇక్కడ. So get stored. So at every point in an electric field, a particle with a charge Q possesses certain electrostatic potential energy. This is work done increases the potential energy by amount equal to the potential energy difference between 2 points. So ఇదేమంటాడంటే at every point some potential energy ఉంటుంది. సో P అనే R అనే పాయింట్ దగ్గర సమ్ UR ఉంటుంది, P అనే దగ్గర UP ఉంటుంది. సో ఇప్పుడు UP మైనస్ UR ఏంటి? డెల్టా యూ. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? వర్క్ డన్ బై ఆర్పి కదా. సో అక్కడ వర్క్ డన్ ఎంత అయిందో అంతే కదా. నోట్ దట్ ది డిస్ప్లేస్మెంట్ ఈస్ ఇన్ ఆపోజిట్ సెన్స్ టు ద ఎలక్ట్రిక్ ఫోర్స్, హెన్స్ వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ ద నెగటివ్ మైనస్ డబ్ల్యూఆర్పి. ఓకే, మైనస్ డబ్ల్యూఆర్పి అంటే ఏంటి? వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాట. ఓకే, దేర్ ఫోర్ వీ కెన్ డిఫైన్ ఎలక్ట్రిక్ potential energy difference between 2 points as the work done by the external force in a moving without accelerating charge Q from point 1 to another point in electric field for any arbitrary charge configuration. సో దానివల్ల ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంతైతే వర్క్ చేసామో అది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ at P minus R is nothing but work done by in a path of RP మాట. So the right side of the equation 2.2. So the right side of the WRP depends upon only the initial and final position of the charge. It means the work done by an electrostatic field of moving charge from one point to another depends upon the initial and final points. So దీన్ని బట్టి ఏమవుతుంది? WRP దేని మీద డిపెండ్ అవుతుంది? UP మైనస్ UR మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఎనర్జీ మైనస్ ఇక్కడ ఆ పాయింట్ దగ్గర ఎనర్జీ. సో పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ టేకెన్ గో ఫ్రమ్ పాయింట్ 1 to point other. This is the fundamental characteristic of a conservative force. అదే మనం fundamental characteristic of conservative force. So work done by RP, నా F అనేది some conservative force అనుకో, dr. F అంటే మైనస్ FE డాట్ dr. సో ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ అనుకో. వర్క్ డన్ బై RP అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ యూ టేక్ మాట. ఆర్ నుంచి పీకి ఏ పాత్ నీ ఇష్టం వచ్చిన పాత్ర వెళ్ళొచ్చేస్తుంది, ఏదో ఒక పాత్ర వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఆరు, ఎక్కడ ఉంది? ఇది ఆరు, ఇది P అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, స్ట్రైట్ గా వెళ్ళొచ్చు, నీ ఇష్టం వచ్చిన పాత్ర వెళ్ళొచ్చు. The concept of potential energy would not be meaningful if the work done depended on the path. So the concept of potential energy would not be meaningful. So అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనం ముందు అలాగే డిఫైన్ చేస్తాం కదా. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏంటి? కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల క్రియేట్ అయ్యేది. కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల అగెనెస్ట్ గా వర్క్ చేస్తే ఆయన సమ్ ఎనర్జీ స్టోర్ అవుతుంది వర్క్ చేయడం వల్ల, అది పొటెన్షియల్ ఎనర్జీ కింద క్రియేట్ అవుతుంది. అది మీనింగ్ఫుల్ అవ్వదు ఇఫ్ ద వర్క్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద పాత్. Path independence of a work done by electrostatic field can provided using Coulomb's law. We emit proof here. So మనం ప్రూవ్ చేయొచ్చు, కానీ ఇక్కడ we emit this proof here.
The equation 2.2 defines the potential energy difference in terms of physically meaning quantity work. ఓకే, ఇక్కడ ఏంటి ఈక్వేషన్ 2.2 ఉంది. ఈక్వేషన్ 2.2 అంటే ఇది కదా, డెల్టా ఈక్వల్ టు equation 2.1 delta equal to UP minus UR is work done by RP. Okay, that defines the potential energy difference in terms of physically meaningful quantity work. Clearly, potential energy so defined to undetermined the within the additive constants. This means the actual value of potential energy not physically significant. So it is physically significant. Difference physically significant. Actual values is not physical. Suppose work done మనకి 10 joules వచ్చింది అనుకో, యూపీ 30 - 20 అని రాయొచ్చు, 100 - 90 అని రాయొచ్చు. సో డిఫరెన్స్ అనేది physically significant. Actual values, absolute values is not physically significant. It is only difference of potential energy that is physically significant matter. We can always add an arbitrary constant alpha to potential energy at every point, since it will not change the potential energy difference. So మీరు సమ్ ఆల్ఫా యాడ్ చేసినా కానీ డిఫరెన్స్ ఆల్ఫా క్యాన్సిల్ మీకు అదే వస్తుంది, యూపీ మైనస్ యూఆర్ వస్తుంది. Put it differently, ఇప్పుడు దీన్ని డిఫరెంట్ గా పుట్ చేస్తే ఏంటంటే, దేర్ ఈస్ అ ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ పాయింట్ వేర్ పొటెన్షియల్ ఎనర్జీ 0. సో మనం పొటెన్షియల్ ఎనర్జీ 0 అనుకోవచ్చు ఆ పాయింట్ ని. ఆ పాయింట్ ఏంటి, కన్వీనియంట్ చాయిస్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అట్ ఇన్ఫినిటీ. అంటే చాలా దూరంలో, ఆర్ అనేది ఇన్ఫినిటీ, పి నుంచి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంటే ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ యూ ఇన్ఫినిటీ 0 అని తీసుకోవచ్చు. సో ఆ పాయింట్ నుంచి పి పాయింట్ దాకా తీసుకురావడానికి వర్క్ డన్ బై ఆర్ టు పి కదా. సో ఆర్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉందనుకో, వర్క్ డన్ బై ఇన్ఫినిటీ పి ఈజ్ ఈక్వల్ టు యూపీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే పాయింట్ ఎలా డిఫైన్ చేస్తాం, సో దూరం నుంచి ఒక పాయింట్, ఆ పాయింట్ నుంచి పి దూరం, అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేని పాయింట్ నుంచి, దాని స్ట్రెంత్ లేని పాయింట్ నుంచి సమ్ పి పాయింట్ కి తీసుకొస్తే అది దాని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం అన్నమాట. A convenient choice to have a electrostatic potential energy 0 at infinity. With this choice, we take the point R is at infinity, we get form. So, E form వస్తుంది. Since point P is arbitrary, provides us with a definition of potential energy of charge Q at any point. Potential energy of charge Q at any point in presence of electric field is due to charge configuration. Work done by the external force equal and opposite to the electric force in bringing the charge Q infinity to that point. సో పొటెన్షియల్ ఎనర్జీ అని పి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అడిగితే ఎవరో చెప్పాలంటే, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. సో పాయింట్, సో పి అనే పాయింట్ దగ్గర తీసుకురావాలంటే ఒక ఛార్జ్ ని వేరే పాయింట్ నుంచి, వేర్ ద పాయింట్ ఈస్ ఇన్ఫినిటీ, వెరీ ఫార్ అవే అన్నమాట, ఆ పాయింట్ దగ్గర తీసుకురావడానికి ఎంతైతే వర్క్ కావాలో దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అట్ దట్ పాయింట్ కి డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, కన్సిడర్ ఎనీ జనరల్ స్టాటిక్ చార్జ్ కాన్ఫిగరేషన్, we define potential energy of a test charge Q in terms of work done on charge Q. This work is obviously proportional to Q. సో జనరల్ గా స్టాటిక్ చార్జ్ కాన్ఫిగరేషన్ లో we define the potential energy of a test charge Q in terms of work done on charge Q. సో ఆ వర్క్ డన్ అనేది ప్రపోర్షనల్ ఉంటుంది అన్నమాట Q కి. సిన్స్ ఫోర్స్ ఎట్ ఎనీ పాయింట్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఓకే, సో ప్లస్ క్యూ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేసింది సమ్ ఈ. సో అక్కడ చార్జ్ క్యూ అనేది పెడితే దాని మీద ఫోర్స్ ఎలా ఉంటది, క్యూఈ కదా ఫోర్స్. సో వేర్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్ డ్యూ టు గివెన్ చార్జ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఫర్ కన్వీనియంట్ టు డివైడ్ ద వర్క్ బై ద అమౌంట్ ఆఫ్ చార్జ్ క్యూ. సో ఆ వర్క్ ని మనం క్యూ చార్జ్ ని తీసుకొస్తున్నాం కదా, మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో స్మాల్ క్యూ చార్జ్ ని తీసుకురావడానికి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా డివైడెడ్ బై క్యూ చేస్తే అది కన్వీనియంట్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే. ఇట్ ఈస్ దేర్ ఫోర్ కన్వీనియంట్ టు డివైడ్ ద వర్క్ బై ద అమౌంట్ ఆఫ్ చార్జ్ క్యూ, సో రిజల్టింగ్ ద క్వాంటిటీ ఇండిపెండెంట్ ఆఫ్ క్యూ. సో రిజల్ట్ క్వాంటిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్యూ ఉంటుంది కదా. సో ఇన్ అదర్ వర్డ్స్, వర్క్ డన్ పర్ యూనిట్ టెస్ట్ చార్జ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అసోసియేటెడ్ విత్ ద చార్జ్ కాన్ఫిగరేషన్. సో వర్క్ డన్ పర్ యూనిట్ టెస్ట్ చార్జ్ తీసుకుంటే అదేం చెప్తుంది, క్యారెక్టరిస్టిక్ చెప్తుంది అన్నమాట. దేనిది, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఆ చార్జ్ కాన్ఫిగరేషన్ లో. దిస్ లీడ్స్ టు ఐడియా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ వి డ్యూ టు ఏ గివెన్ చార్జ్ కాన్ఫిగరేషన్. సో ఆ వి అంటే ఏంటి, విపి మైనస్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు యూపీ మైనస్ యూఆర్ బై క్యూ.
సో potential and electrostatic potential energy per unit test charge. So work done per unit test charge kada ఇది. So is nothing but change in electrostatic potential. ఇక్కడ ఇచ్చాడు కదా. Work done by external force bringing a unit positive charge from point R to P is Vp minus Vr is equal to Up minus Ur divided by Q. Where Vp, Vr are the electrostatic potential at point P and R respectively. Note as before, it is not the actual value of potential, but the potential difference that is physically significant. Okay. మీకు ఎందాక చెప్పినట్టు యాక్చువల్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ electric potential, electrostatic potential or electrostatic potential energy, actual value doesn't matter. Difference is important part. As before we choose the potential to be zero at infinity. So work done by external force in bringing unit parts to charge from infinity to a point is electrostatic potential matter. Okay. So in other words, electrostatic potential V at any point in a region with electrostatic field, the work done in bringing unit positive charge without acceleration from infinity to that point. So ఎంతైతే వర్క్ చేస్తున్నామో ఆర్ నుంచి పీకి రావడానికి, సో ఇన్ఫినిటీ పాయింట్ నుంచి ఆ పాయింట్ దాకా తీసుకురావడానికి ఎంతైతే వర్క్ చేస్తున్నాం దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటాం. వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్. So the qualifying remarks made earlier regarding the potential energy is also apply for the definition of potential. Potential energy or potential anna gani indirectly related matter. Potential energy or potential electrostatic. The qualifying remarks made earlier regarding the potential energy also apply for definition of potential. To obtain the work done per unit test charge, we should make the infinitesimal test charge delta Q. Obtain the work done by delta W in bringing it from the infinity to a point, determine its ratio delta W by delta Q. Also, external force at every point of the path is equal and opposite to the electrostatic force on the test charge at that point. So, ఇప్పుడు పొటెన్షియల్ చూద్దాం. ఓ పాయింట్ Q ఉంది ఇక్కడ. ఓకే, కన్సిడర్ ఏ పాయింట్ Q at the origin as shown in the figure point 2.3. సో ఈ ఫిగర్ చూపిస్తున్నట్టు Q చార్జ్ ఇక్కడ ఉంది. ఓకే, ఫర్ ఎ డెఫినెట్ నెట్స్ టేక్ Q టు బి పాజిటివ్, we wish to determine the potential at any point P with a position vector R from the origin. సో ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫర్ దట్ we must have calculated the work done in bringing the unit positive charge test charge from infinity to point P. సో ఇన్ఫినిటీ పాయింట్ నుంచి P డాష్ నుంచి Pకి తీసుకొచ్చడానికి ఎంత వర్క్ డన్ అవుతుంది పర్ యూనిట్ టెస్ట్ చార్జ్, అది పొటెన్షియల్ అన్నమాట. ఫర్ Q greater than 0, work done against is the repulsive force on the test charge is positive. మన టెస్ట్ చార్జ్ ఉంది చూడండి, అది 1 కూలుంబ్ కదా, అది పాజిటివ్ అనుకుందాం. Q అనేది పాజిటివ్ అని తీసుకుంటే, ఓకే, Q అనేది గ్రేటర్ దాన్ తీసుకుంటే ఇది దీని మీద రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది కదా. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో సిన్స్ వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్, వీ చూస్ ద కన్వీనియంట్ పాత్ అలాంగ్ ద రేడియల్ డైరెక్షన్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ P. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో ఒక పాత్ తీసుకోవచ్చు కదా, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ కాబట్టి ఈ డైరెక్షన్ తీసుకుందాం. ఎట్ సమ్ ఇంటర్మీడియట్ పాయింట్ P డాష్ ఆన్ ద పాత్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్. సో ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదా, మధ్యలో మీడియం పాయింట్, అది R డాష్ ఉంది అనుకుందాం. ఓకే, రేడియల్ డిస్టెన్స్. సో Q బై ఫోర్స్ ఏంటి, QE బార్ కదా. సో Q అనేది 1 కూలుంబ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత Q బై 4πε0 R స్టార్ స్క్వేర్ బై R క్యాప్ స్టార్. సో ఇది యూనిట్ వెక్టర్, ఇది మ్యాగ్నిట్యూడ్. సో ఈ R స్టార్ బోల్డ్ ఫేజ్ లో ఉంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ OP డాష్, OP డాష్ ఈ డైరెక్షన్ అన్నమాట. ఆ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్. సో వర్క్ డన్ అగైనెస్ట్ this force from R to R plus delta R. So R prime నుంచి R plus delta R. So work done ఏమవుతుంది, delta work done is equal to minus Q by 4πε0 square R square delta R prime. Delta R prime అంటే, సో ఇక్కడ delta R prime అంటే ఏంటి, ఇది మాట, ఇది delta R prime, ఇది delta R prime. ఓకే, ఇది R,
ఇది r ప్లస్ డెల్టా r ప్రైమ్. ఓకే, సో వర్క్ డన్ ఎంత అవుతుంది? డెల్టా w ఈక్వల్ మైనస్ q బై 4 పై ఎప్సిలాన్ r స్క్వేర్. ద నెగిటివ్ సైన్ అపియర్స్ బికాస్ డెల్టా r ఈజ్ లెస్ దెన్ 0. ఇది లెస్ దెన్ 0 అన్నమాట. ఓకే, యాడ్ చేస్తున్నాం. ఇది నెగిటివ్ అన్నమాట, ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ కాదు దీనికన్నా. సో ఇది నెగిటివ్ యాడ్ చేస్తున్నాం. సో ఇది నెగిటివ్ ఎందుకంటే డెల్టా r ఈజ్ లెస్ దెన్ 0. సో డెల్టా w ఈజ్ పాజిటివ్. ద టోటల్ వర్క్ డన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ r డాష్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రేట్ చేయాలి? ఇన్ఫినిటీ నుంచి r దాకా ఇంటిగ్రేట్ చేయాలి. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే q బై 4 పై ఎప్సిలాన్ బై r డాష్ వస్తుంది. r నుంచి ఇన్ఫినిటీ దాకా ఇంటిగ్రేట్ చేస్తే ఇన్ఫినిటీ అది 0, r ఎంత వస్తుంది? సో వర్క్ డన్ ఎంత అవుతుంది? వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ కదా. ద డిఫినిషన్ ఆఫ్ పొటెన్షియల్ అట్ p is due to charge q is పొటెన్షియల్ కదా. మనం ఆల్రెడీ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ చూసాం, 1 కూలుంబ్. ఓకే, q ఇంటూ 1 కూలుంబ్ ఫోర్స్. సో v ఆఫ్ r అంటే q బై 4 పై ఎప్సిలాన్ నాట్. ఫైనల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అట్ ఏ డిస్టెన్స్ r. ఓకే, సో ఈక్వేషన్ 2.8 is true for any sign of charge q, though we consider q greater than 0 in its derivation. For q less than 0, v less than 0, the work done by external force per unit is positive. Okay, work done by the external force per positive test charge in bringing it from infinity to point is negative. This is equivalent to saying that work done by the electrostatic force in bringing unit positive charge from infinity to point P is positive. So this is should be for q less than 0, the force on unit positive charge is attractive. So the electrostatic force and the displacement from the infinity to point P are in the same direction. Finally, note equation 2.8 is consistent with the choice of potential at infinity to be 0. Okay, so electrostatic potential is proportional to 1 by r. Electrostatic field is proportional to 1 by r square. దీని బట్టి అర్థం అవుతుంది కదా. Electrostatic potential is proportional to 1 by r. Electrostatic field is proportional to 1 by r square. So variation of potential V with r in units q pi by epsilon naught meter inverse. Blue curve and the field with r, black curve. ఇది 1 by r square తో, ఇది 1 by r తో. ఇది v అనేది బ్లూ, e అనేది బ్లాక్. సో ఎగ్జాంపుల్ ఏమొచ్చాడు? క్యాల్కులేట్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ P డ్యూ టు చార్జ్ ఆఫ్ 4 into 10⁻⁷ located 9 centimeters away. సో 9 centimeters away ఉంది. క్యాల్కులేట్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ P డ్యూ టు ఏ చార్జ్ ఆఫ్ 4 into 10⁻⁷ cube located 9 centimeters away. Hence, obtain work done by the bringing the charge of 2 into 10⁻⁹ from infinity to point P. Does the answer depend upon the path along the which charge is brought? So, what అడిగిన క్వశ్చన్ లో పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? 1 by 4 pi epsilon naught q by r. So, calculate the potential of point P due to charge ఇచ్చాడు 4 into 10⁻⁷ coulomb. సో r ఎంత డిస్టెన్స్? 9 centimeters అంటే 9 into 10⁻². k ఎంత వాల్యూ? 1 by 4 pi epsilon naught అంటే 9 into 10⁻⁹. సో మొత్తం అన్ని యాడ్ చేస్తే మనకి పొటెన్షియల్ అనేది వస్తుంది 4 into 10⁴ v. సో అప్టైన్ ద వర్క్ డన్ బ్రింగింగ్ చార్జ్ ఆఫ్ 2 into 10⁻⁹ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ P. సో ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ P అంత తీసుకురావాలంటే w ఈక్వల్ టు qv కదా. మనం పొటెన్షియల్ కనుక్కున్నాం, q వేస్తే వర్క్ డన్ వస్తుంది. సో q ఎంత? 2 into 10⁻⁹ coulomb into 4 into 10⁴. సో 8 into 10⁻⁵ joules. ఇది వర్క్ డన్ అన్నమాట. సో నో, వర్క్ డన్ విల్ బి path independent. Any arbitrary infinitesimal path can be resolved into two perpendicular displacements along the r and the other perpendicular to r. The work done corresponding to later will be 0. So perpendicular to r unte work done అనేది 0 ఉంటదన్నమాట. So next, potential due to electric dipole.
సో మనం లాస్ట్ చాప్టర్ లో డైపోల్ మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఎలక్ట్రిక్ డైపోల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటి? పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్. దాని పొటెన్షియల్ ఎంత? As we learned in last chapter, electric dipole consists of two charges plus q and minus q separated a small distance 2a. The total charge is 0. Okay. It is characterized by dipole moment vector p whose magnitude is q cross q into 2a, which points in the direction minus q to q. We also saw that electric field of a dipole moment at a point position r not depends upon the magnitude of r but also angle between r and p. Okay. సో ఇక్కడ మనం ప్లస్ క్యూ మైనస్ క్యూ రెండు 2a డిస్టెన్స్ లో పెడితే సమ్ పాయింట్ పి ఇక్కడ అనుకుందాం. R1 R2 యాంగిల్ థీటా ఏఏ 2a అంటే. సో ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? ఈ చార్జ్ పొటెన్షియల్ q/4πε0 R1. ఇది q/4πε0 మైనస్ r మైనస్ q/4πε0 4πε0 R2. సో రెండు యాడ్ చేస్తే further the fields falls off at a large distance not as 1/r². Typically field is due to single charge but as 1/r³. We now determine the electric potential due to a dipole and contrast with the potential due to single charge. So we know that determine the electric potential due to dipole and contrast with the potential due to single charge. So as before, we take the origin at the center of the dipole. So center of the dipole origin in this contain. Now we know the electric field obeys the superposition principle since potential related to work done by the field. So this is electric field superposition principle obeys. Since potential is related to work done of the field, electrostatic potential also follows the superposition principle. Thus the potential due to dipole is sum of the potential due to plus q and minus q. Ade rasam. So దీని పొటెన్షియల్ ఏమో 1/4πε0 minus q charge. దీని పొటెన్షియల్ 1/4πε0 plus q. So where R1 R2 are the distances of point P from Q1 minus Q. So ఇప్పుడు R1 స్క్వేర్ ఎలా రాయొచ్చు? బై జామెట్రీ R1 స్క్వేర్ అంటే రాయొచ్చు. ఇది యాంగిల్ ఇటువైపు ఉంది కాబట్టి ఇది ఏ కాబట్టి ఏదన్నా యాంగిల్ సమ్ థీటా ఏబిసి అంటే థీటా ఇలా ఉంటే సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. సో సిమిలర్లీ ఇక్కడ అప్లై చేశాడు. R1 స్క్వేర్ is equal to r square plus a square minus 2ar cos theta. R2 కి అది థీటా అయితే ఇది 1 మైనస్ థీటా అవుతుంది కాబట్టి కాస్ ఆఫ్ 1 మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా కాబట్టి R2 కి ఇది అవుతుంది అనమాట. సో we take r much greater than a. సో r అనేది far greater than a అన్నమాట. సో retains the terms only up to first order of a by r. ఓకే. సో r స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ సో దీనికి R1 స్క్వేర్ కి ఇలా వస్తుంది. సో రిటైన్ ద టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ a by r. R is very far greater than a కాబట్టి a by r is far less than 1. సో ఇది నెగ్లెక్ట్ చేసాం ఇక్కడ R1 అంటే. సిమిలర్లీ R2 లో కూడా ఇలాంటిది ప్లస్ మైనస్ కానీ ప్లస్ కానీ వస్తుంది. సో అది నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి 1/r1 అంటే ఏంటి? 1/r into 1 minus 2/ar cos theta పవర్ మైనస్ హాఫ్. సో అది ఫైనల్ గా ఇలా రాయొచ్చు బైనామియల్ థియరం యూస్ చేసి. ఓకే. 1 minus x హోల్ పవర్ మైనస్ 1 అంటే 1 plus x plus x square and so on. So same thing for anything. 1 minus x whole power minus half అంటే 1 plus x by 2 and so on. సో అవన్నీ అజంప్షన్స్ రాస్తే 1/r1 ని సో R1 స్క్వేర్ సో 1/r1 ని అజంప్షన్ రాస్తే ఇలా వస్తుంది. సో ఈ అజంప్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/r into a plus a by r cos theta. 1/r2 కూడా సేమ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండు సో ఈక్వేషన్ 2.9 and 2.13 p equal to 2qa.
P అనే వాల్యూ 2Q పెడితే we get the V equal to, ఓకే, మనకేంటి ఇక్కడ R1 R2 ఇది పెట్టామనుకో, R1 R2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా ఇది వస్తుంది అనమాట. ఓకే, సో P అనేది మనకి 2Q ఇంటూ A, Q ఇంటూ 2A అన్నమాట. సో ఇది డైపోల్ మూమెంట్ P. సో పొటెన్షియల్ లో డైపోల్ మూమెంట్ రిలేషన్ అంటే V ఈక్వల్ టు P cos theta divided by 4 pi epsilon naught R square. సో ఆ P cos theta అని రాయొచ్చు, P డాట్ R cap రాయొచ్చు అన్నమాట. P cos theta ని P డాట్ R cap, P cos theta ని P డాట్ R cap కింద రాసాం అనుకో. సో నౌ P cos theta equal to P dot R cap. So where R cap is the unit vector along the positive vector OP, the electrostatic potential is V equal to 1 by 4 pi epsilon naught P dot R cap divided by R square when R greater than A. So electrostatic potential and dipole moment చూసాం. So equation 2.5 is indicated approximately true only for a distance large compared to the size of dipole. సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే నీ డిస్టెన్స్ అనేది, చార్జ్ అక్కడ ఉన్న డిస్టెన్స్ అనేది వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద డైపోల్, అప్పుడే ఈ అజంప్షన్ వ్యాలిడ్ అవుతుంది. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. సో దట్ హైయర్ ఆర్డర్ టర్మ్స్ AVR is negligible for the dipole for a point dipole at the moment origin 2.15. However, exact potential on a dipole axis theta equal to 0 and pi is given by V equal to plus or minus 1 by 4 pi epsilon not P by R square. Okay, so positive sign for theta equal to 0 and negative sign for theta equal to pi. The potential equilateral point theta equal to pi by 2 is 0. Okay, the important contrasting features of a electric potential of a dipole from the due to single charge are clear from the equation 2.8 into 2.15. 2.8 to 2.15 నుంచి మనకి ఇది క్లియర్ అయింది. సో ద పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ depends not just only R but also the angle between the position vector R and the dipole moment. The potential అనేది angle between position vector and dipole moment మీద కూడా డిపెండ్ అవుతుంది. It is however axially symmetric about P. It is axially symmetric about P. That is if you rotate the position vector R about P, keeping theta fixed, the potential energy the points corresponding on P cone generated will have same potential at P. If electric dipole potential falls off at a large distance as 1 by R square, not as 1 by R, characteristics of potential due to a single charge, you can refer figure 2.5. Graph says 1 by R square versus R, 1 by R versus R. సో మనం చూసుకోవచ్చు అన్నాడు ఫిగర్స్ 2.5. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మన పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా వేరీ అవుతుంది అని. పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్. ఇప్పుడు సో సిస్టమ్ ఆఫ్ చార్జెస్ అంటే కన్సిడర్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ Q1 Q2 Q3 Q4 Q5 సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి అండ్ సో పొజిషన్ వెక్టర్స్ ఏమో R1 R2 Rn. సో Q1 చార్జ్ వల్ల P దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలంటే Q1 చార్జ్ వల్ల P దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలంటే ఇది కదా, Q2 చార్జ్ వల్ల ఇది, Q3 చార్జ్ వల్ల ఇది. సో where R1 P the distance between Q1 and P. Similarly for V2 at P and Q2 and V3 due to Q3 is given by V2 and V3, where R21 R3P are the distance from P from the charges Q to Q3. Okay, respectively. So far for the potential due to other charges by the superposition principle, the potential V at P due to the total change of configuration is algebraic sum of potential due to individual charges. So the sum of potential డ్యూ టు ఇండివిజువల్ చార్జెస్. సో
సో ఈ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అంటే 1/4πε0. సో ఈ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎలా రాస్తున్నాం? పొటెన్షియల్ V at P due to total charge configuration is algebraic sum of potential due to individual charges. So ఈ algebraic sum రాస్తాం అన్నమాట. We have a continuous charge distribution characterized by charge density rho r. We divide it as before in small elements such as delta V carrying the charge through delta V. We use then the determine the potential. So we then determine the potential due to the each volume element sum, strictly speaking, integrated all over the such contributions. Thus the determine the potential due to the entire distribution. We have seen the chapter 1 for uniformly charged spherical shell. So uniformly charged spherical shell came to some chapter 1 lo. Electric field outside the shell is entire charge is concentrated at the center. Thus the potential outside the shell is given by 1/4πε0 Q by R when R is greater than or equal to R. When Q is the total charge on the shell, R is the radius. The electric field inside the shell is 0. This implies the potential energy is constant inside the shell. So దాన్ని బట్టి potential energy అనేది constant ఉన్నమాట. Constant though no work is done in the moving charge inside the shell. Therefore, it is equals to the value at the surface which is 1/4πε0 Q by R. So ఇప్పుడు ప్రాబ్లం చూస్తే like two charges 3 × 10⁻⁸ and -2 × 10⁻⁸ coulomb are located 15 centimeter apart. At what point on the line joining the two charges is electric potential is 0? So ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అంటున్నాడు. ఒకటేమో 3 × 10⁻⁸ coulomb, ఒకటేమో 2 - 2 × సో సమ్ పాయింట్ P అనుకుంటే ఆ పాయింట్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం. ఇది ఎక్స్ అయితే ఇది 15 - x అవుతుంది కదా, మొత్తం 15 డిస్టెన్స్. Let P the required point on the x-axis where the potential is 0. The x-coordinate of P is obviously x must be positive. There is no possibility of potential due to the other charges adding up to the 0. For example, x less than 0. X lies between 0 and A. So దీనివల్ల వచ్చే పొటెన్షియల్ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది. దీనివల్ల వచ్చే పొటెన్షియల్ ఎంత అవుతుంది. సో రెండు యాడ్ చేస్తే 0 అవుతుంది అది. ఓకే, సో రెండు యాడ్ చేస్తే 0 అవుతుంది కాబట్టి మనకి ఈక్వేషన్ ఈ ఫామ్ లో వస్తుంది అనమాట. ఈ ఈక్వేషన్ రూట్స్ ఏం వస్తుంది? x = 9 centimeters వస్తుంది. x lies on the extended line OA. x = 9 centimeters. So x = 9 centimeters అంటే if x lies on the extended line OA extended line will అయితే the required condition is 3/x by x minus 15. ఈ x అనేది బయట ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ డిస్టెన్స్ మొత్తం x - 15, ఈ డిస్టెన్స్ x - 15 అవుతుంది. సో అప్పుడు ఇది రాస్తే x = 45 centimeters. అంటే x = 9 centimeters ఎక్కడైనా ఉండొచ్చు, 45 centimeters అంటే త్రిబుల్ దీని లెంత్ బిట్వీన్ లెంత్ రెండింటి మధ్య చార్జెస్ మధ్య లెంత్ కి త్రిబుల్ అయినా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫిగర్స్ 2.8a and P shown the field lines of a positive and negative charged particles. సో అక్కడ మీకు కనపడుతుంది కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ పార్టికల్స్ కనపడుతున్నాయి కదా మీకు అక్కడ. లైక్ ఎలా ఇచ్చాడు, ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే అవుట్వర్డ్స్ ఉంటాయి ఫీల్డ్ లైన్స్, నెగిటివ్ ఛార్జ్ అయితే ఇన్వర్డ్స్ ఉంటాయి ఫీల్డ్ లైన్స్. సో గివ్ ద సైన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ VP - VQ. సో VP - VQ, VP - VQ, VB - VA, VB - VA. ఓకే, సో పొటెన్షియల్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో Q అనేది ఎక్కువ దూరం ఉంది కాబట్టి Q దగ్గర పొటెన్షియల్ నుంచి తక్కువ ఉంటుంది, P దగ్గర ఎక్కువ ఉంటుంది. సో VP - VQ అనేది పాజిటివ్ ఉంటుంది అన్నమాట. -VQ. సో ఇక్కడ VP - VQ is positive. Also VB is less negative than VA. So VB is greater than VA. VB is less negative than VA. ఇక్కడ VB ఇది నెగిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఉంటుంది, కానీ VB అనేది లెస్ నెగిటివ్ ఉంటుంది. సో VB is greater than VA. సో VB - VA is పాజిటివ్ అక్కడ కూడా. సో నెక్స్ట్
Given the sign of potential energy difference of a small negative charge between the Q and P, A and B. Give the sign of potential energy difference of a small negative charge between Q and P, A and B. The small negative charge will be attracted towards the positive charge. The negative charge moves from the higher to lower potential energy. Therefore, the sign of potential energy of a small negative charge between Q and P are positive matter. Okay. So next, in a moving, given the sign of work done by the field in a moving and small positive charge from Q to P. So in a moving small positive charge from Q to P, the work has to be done by external agents against the electric field. Therefore, work done by the field is negative. Give the sign of work done by the external agency in moving a small negative charge from B to A. Give the sign of work done. So ఇక్కడ నుంచి కొంచెం చార్జ్ నెగిటివ్ చార్జ్ బి నుంచి ఏకి ఇవ్వడానికి ఏం చేయాలంటున్నాడు. సో in a moving small negative charge from B to A, work has to be done by the external agencies. Work అనేది external, it is should positive. Due to force of repulsion on negative charge, the velocity decreases, hence the kinetic energy increases in going from B to A. So does kinetic energy of a small negative charge increase or decrease going from B to A అన్నాడు. సో ఇక్కడ B to A కి వెళ్ళే కొలది kinetic energy increase అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్నాడు. Due to force of repulsion on negative charge, velocity decreases, hence the kinetic energy decreases in going from B to A. So నెక్స్ట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఉంటాయి. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే సో మనం ఒక ప్లస్ చార్జ్ తీసుకున్నాం, అది సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది కదా ఇలాగా. సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ is a surface with a constant value of potential at all points on the surface. So equipotential of a surface is a surface with a constant value of potential at all points on the surface. For a single charge Q, the potential is given by equation 2.8. An equipotential surface is a surface. సో ఈ ఒక సర్ఫేస్ కింద తీసుకుంటే ఇది సమ్ కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర సో ఆర్ అనేది కాన్స్టెంట్ పెట్టాం కాబట్టి వి ఈక్వల్ టు సమ్ క్యూ బై ఆర్ కదా, సమ్ కాన్స్టెంట్ క్యూ బై ఆర్. సో ఆర్ అనేది ఫిక్స్డ్ కాబట్టి ఆ సర్ఫేస్ అంతా పొటెన్షియల్ ఈక్వల్ గా ఉంటది. సో దాని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఓకే, ఇక్కడ రాసాం కదా. షోస్ దట్ V is constant if R is constant. Thus, the equipotential surface of a single point charge or concentric spherical surface centered at a charge. అందుకే spherical గా ఉంటాయి, centered at charge. Now the electric field lines for a single charge Q. సో ఇప్పుడు సింగిల్ చార్జ్ Q ఉంటే దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఇలా యాజ్ చూపించినట్టు ఉంటాయి కదా. సో అండ్ రేడియల్ లైన్స్ starting from the ending at the charge, depending on the charge Q is positive or negative. Clearly, the electric field at every point is normal to the equipotential surface. So, ప్రతి equipotential surface దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటది. ఓకే, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈ డైరెక్షన్ లో ఉంటది. సో ఫర్ ఎనీ charging configuration, the equipotential surface through a point is normal to the electric field at that point. The proof of this statement is simple. If the field were not normal and equipotential surface, it would have non-zero component along the surface. To move the unit test charge against the direction of the component of the field, work would have to be done. But this is in contradiction with the definition of equipotential surface. There is no potential difference between any 2 points on the surface. No work is required to move a test charge on the surface. The electric field must therefore be normal and equipotential surface at every point. Equipotential surface offers alternative visual picture. In addition, picture of electric field lines along the charge of configuration. So, ఇక్కడ మీకు కనబడుతుంది ఈక్విపొటెన్షియల్ surfaces for a uniform electric field. సో ఇక్కడ ఏంటంటే for a uniform electric field E says along the x-axis, the equipotential surface are planes normal to the x-axis. The planes parallel to YZ as shown in the 2.110. So 2.110. So
వీఆర్ ఎండింగ్ ద సెషన్ హియర్. వీ విల్ కంటిన్యూ. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.